హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ స్మూతీని అయితే నేను చూపిస్తున్నానండి. ఇది మీరు కంటిన్యూస్గా ఒక 3 months వరకు తాగారంటే ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీకే తెలుస్తాయి. అంత మేలు చేస్తుంది మన ఆరోగ్యానికి. సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. ఫస్ట్ మనము ఇక్కడ వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టెప్ అదే. సో నేను ఇక్కడ బౌల్ పెట్టుకొని ఒక 1 glass వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి వాటర్ బాయిల్ అయ్యేలోపు మంచిగా రాగి పిండిని అయితే ప్యారలల్గా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఇంకొక చిన్న బౌల్లోకి 2 tablespoons రాగి పిండిని తీసుకున్నాను. దీంట్లోకి మనము సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా మీరైతే మంచిగా ఒక ఫైన్ పేస్ట్ లాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ స్మూతీ ఎవరు తాగొచ్చు అనేసి మీకైతే డౌట్ ఉండొచ్చు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా ఈ స్మూతీని అయితే తాగేయొచ్చండి. నో ప్రాబ్లం, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే రాగి పిండిని అంతా కలుపుకున్న తర్వాత ఈలోపు మన వాటర్ కూడా మంచిగా బాయిల్ అయ్యాయి. కలిపేసుకున్న రాగి పిండిని మొత్తం నేనైతే వాటర్లో వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఒక్క 5 నిమిషాల వరకు మనమైతే దగ్గరికి రానివ్వాలి. కొంచెం థిక్గా రావాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఒక్క 5 నిమిషాలు అలానే కలుపుకుంటూ నేనైతే దగ్గరికి రానిచ్చాను. ఆల్మోస్ట్ మనకైతే ఉడికిందండి రాగి పిండి. చూస్తున్నారు కదా, ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనకైతే సరిపోతుంది. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనము రాగి పిండిని ఒక బ్లెండర్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలండి. మనకి రాగుల వల్ల హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది. అలాగే మన హెయిర్ గ్రోత్కి అండ్ స్కిన్ గ్లోకి అయితే చాలా యూజ్ అవుతుందండి రాగులు. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1 బనానాని కూడా యాడ్ చేస్తున్నాను బ్లెండర్లోకి. మనకి బనానా వల్ల మంచి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుందండి బనానా ద్వారా. సో ఇక్కడ బనానా కూడా వేసుకున్న తర్వాత నేను 2 డేట్స్ని యాడ్ చేశాను స్వీట్ కోసం. నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ నేను 1/2 స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను. మనము డైరెక్ట్గా ఈ సీడ్స్ తినాలంటే తినలేం కాబట్టి ఇలా ఏదో ఒక స్మూదీస్లో మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఇంటర్నల్గా మనకి అందుతాయి కదా. సో నెక్స్ట్ నేను స్వీట్నెస్ కోసం ఒక 1 స్పూన్ హనీ అయితే యాడ్ చేశాను. అలాగే కొన్ని వాటర్, మనకి ఇవన్నీ గ్రైండ్ అవ్వడం కోసం ఫైన్గా నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మన స్మూదీని అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి, హెల్దీయెస్ట్ రాగి బనానా స్మూదీ అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా చెప్తున్నానండి, మీరు మంచిగా మీ డైట్లో ఇన్వాల్వ్ చేసుకోండి ఈ స్మూతీని. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా ఏంటంటే మీకు ఇన్స్టెంట్గా ఎనర్జీ బూస్ట్ అయినట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే టమ్మీ ఫుల్గా ఉంటుంది. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.